కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అగర్ అగర్ కొద్దిగా, కొబ్బరి నీళ్లు 2 కప్పులు, లేత కొబ్బరి గుజ్జు 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు. కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఈ అగర్ అగర్ ఏదైతే వాడుతున్నామో ఈ కొబ్బరి తాటి ముంజల్లో ఇది ముందుగానే నానబెట్టుకున్నామండి. ఆ తర్వాత ఇదిగోండి మనకి కొబ్బరి బోండం నుంచి చక్కగా మనకి లేత కొబ్బరి తీసుకుని ఒక సైడ్కి ఒక కప్లో పెట్టేసుకున్నాం. ఇది మనకి కొబ్బరి నీళ్లు, ఇది పటికి బెల్లం పొడి, మిశ్రీ కాకుండా మామూలు కండ ఉంటుంది కదా, అది దాని పొడి తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఈ కాంబినేషన్తో మనం ఈరోజు కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోబోతున్నాం. అయితే కొబ్బరి తాటి ముంజలు అంటే ఈ 2 డిఫరెంట్. కొబ్బరితో మనం తాటి ముంజలు చేస్తున్నాము అనేది ఇక్కడ అర్థం. అయితే ఇది ఎలా చేస్తాము అనే విషయం పక్కన పెట్టేస్తే మనకు తాటి ముంజలు చాలా మంచివి. అంటే సాధారణంగా సమ్మర్లో దొరుకుతుంది, ఒంటికి చలువ చేస్తుంది, అంటే మనకి చాలా హాయిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అదంతా ఓకే. అలాగే మనం ఈరోజు కొబ్బరితో తాటి ముంజలు తయారు చేస్తున్నాం. కొబ్బరి అనేది బేసిక్గా జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. గట్ హెల్త్, గట్ బ్యాక్టీరియాను తగ్గించి గట్ హెల్త్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. మనకి పచ్చి కొబ్బరి, అదే ఏదైనా లేత కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏదైనా సరే కొబ్బరి గురించి చెప్తున్నా. అలాగే మనకు కొబ్బరి నీళ్ళైనా కొబ్బరైనా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అది మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కొబ్బరి గురించి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే ఖచ్చితంగా కొబ్బరిను ఎక్కువగా తినాలి. అంతేకాకుండా మజిల్ స్ట్రెంగ్త్ని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో అధికంగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఓవరాల్గా మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించే విషయంలో అయినా, తర్వాత యాంటీ ఏజింగ్ అంటే మనకు వృద్ధాప్యాన్ని రాకుండా, అంటే మన స్కిన్ని కొంచెం బాగా మెరుగుపరుస్తూ స్కిన్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తూ ఏజింగ్ రాకుండా చూసుకుంటుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా మనందరికి కూడా. సో అలా ఏంటి అంటే కొబ్బరి నీళ్ళైనా కొబ్బరైనా కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మరి అటువంటి కొబ్బరితో మనం ఈరోజు అందరూ ఇష్టపడే విధంగా ఒక తాటి ముంజలు తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ఇంత క్వాంటిటీ అండి అగర్ అగర్, ఇది మనకు చైనా గ్రాస్ అని అంటారు. సో దీన్ని మనము ఒక కప్పుడు తీసుకున్నాం. ఇది నానబెట్టిందండి, ఇదేం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇదిగోండి ఇలా లేత కొబ్బరి, మన కొబ్బరి బొండాలు ఎప్పుడు దొరుకుతాయి కదా, సో ఇలా మనకు లేత కొబ్బరి తీసుకొని ఇందులోకి వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత దీనికి సరిపడా పొడి, పటికి బెల్లం పొడి 2 స్పూన్లు వేసారని చెప్పొచ్చు. ఫుల్ 2 స్పూన్స్ వేసా. ఒకవేళ మీరు కొంచెం ఇందులో కూడా షుగర్స్ ఉంటాయండి, షుగర్ ఉండదు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. షుగర్ ఉంటుంది ఇందులో కూడా, కాకపోతే ఏంటి అంటే మంచి చలువ చేస్తుంది. బయట షుగర్ కన్నా, అంటే మామూలుగా మనం వాడే వైట్ షుగర్ కన్నా కూడా ఇది చాలా మంచిది. ఓకేనా? సో ఇది మనకి చూసుకోండి, ఒకవేళ మీకు స్వీట్ ఇష్టం ఉంటే కొంచెం ప్రాపర్గా ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. మీడియంగా మీకు ఆ రుచి కావాలి అనుకుంటే కొంచెం ఒక 1.5 to 2 స్పూన్స్ వరకు మీరు ఆపేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా మంచి కలిపేసుకున్నాం. ఇక్కడ మనకు కొబ్బరి నీళ్ళు కూడా వాడుతున్నాం కదండి. అయితే కొబ్బరి నీళ్ళు చక్కగా తీపిగా ఉన్నాయనుకోండి, ఇది కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మనకు తెలిసిపోతుంది కదా తీపిగా ఉందో లేదో అని. అప్పుడప్పుడు మనకు తీపిగా ఉండవు. చాలా వరకు నాకు దొరికేవైతే ఎప్పుడు తీపిగా సరిగ్గా ఉండవండి, చాలా అరుదు. సో అలా తీపిగా ఉన్నప్పుడు మీరు పొడి తక్కువ వేసుకోవచ్చు. తీపిగా లేదు, కాస్త పుల్లగా ఉన్నాయనుకున్నప్పుడు ఇది కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఏంటి అంటే మనకి మరీ చప్పగా లేకుండా కొద్దిగా ఆ రుచి తెలిసే విధంగా వేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో మనం చక్కగా కొబ్బరి నీళ్ళు కూడా వేసేసుకుందాము. 1 లేదా 1.5 కప్పు కొబ్బరి నీళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎంత చేసినా మనకు చక్కగా దగ్గర పడుతుంది కదండి, అసలు మనకి ఇబ్బందే లేదు. ఓకే, ఇది ఒకసారి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకుందాం. సో ఇంతవరకు మనం చేసిన ప్రాసెస్ ఏంటి అంటే మనకు లేత కొబ్బరి, అలాగే అగరగరు, తర్వాత పటికి బెల్లం పొడి, ఆ తర్వాత కొబ్బరి నీళ్లు, వీటన్నిటిని కూడా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్లో బాగా కలిపేసుకున్నాం. సో ఇది మీరు డైరెక్ట్గా బాండీలోనే చేయొచ్చు కదా అంటే చెయ్యొచ్చు, పర్వాలేదు. కాకపోతే ఏంటి అంటే ఇలా చేయడం వల్ల ఒక సింప్లిఫైడ్ ప్రాసెస్ ఉంటుంది. సో చక్కగా మనకు అన్ని కలిపి హ్యాపీగా వేసేసుకొని మనం స్టవ్ వెలిగించేసుకొని ఒకటేసారి అంతా వేసేసుకోవచ్చు, ఒకటి తర్వాత ఒకటి అలా కాకుండా. ఓకే, సో మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీనికి ఏంటి అంటే ఒక కొబ్బరి బోండం 1 లేదా 2, అంటే మనం ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి కొబ్బరి బోండం తెచ్చుకోవాలి, పటిక బెల్లం పొడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత అగర్ మన ఇంట్లో 100% ఉండాలి, చైనా గ్రాస్. అంటే మీరు ఎటువంటి పుడ్డింగ్ చేసినా, తర్వాత జామ్ తయారు చేసుకోవాలనుకున్నా, అంటే ఒక జెల్లీ బేస్డ్
జెల్లీ బేస్డ్గా మీరు ఏది చేయాలనుకున్నా కూడా 100% మనకి అగర్ అగర్ కావాల్సిందే. అండ్ ఇది మనకి ఎనీ సూపర్ మార్కెట్ చాలా ఈజీగా దొరుకుతుంది. అది మంచిదండి. అగర్ అగర్ కూడా ఏంటి అంటే మనకు విరోచనాలు అయినప్పుడు, కడుపులో ఏదైనా అజీర్తిగా లేకపోతే నొప్పిగా ఉన్నప్పుడు మనం ఏవైతే తీసుకుంటామో దాంట్లో కూడా మనకు అగర్ అగర్ యాడ్ చేస్తారు. సో అది స్టమక్ పెయిన్ తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా అగర్ అగర్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఇలా చక్కగా ఈ మిక్సింగ్ బౌల్లో రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ టోటల్ ఇదంతా కూడా మనం చక్కగా ఈ పెనం మీద వేసేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. అంతే. దీన్ని మాత్రం ఇక్కడ మనకు ప్రాసెస్ ఏంటంటే ఇంతవరకు మనకి ఈజీ ప్రాసెసే, ఓవరాల్గా ఈజీ ప్రాసెసే. కాకపోతే ఇది మనకు ఈ పెనంలో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలి. బాగా మరగాలి, ఇదంతా బాగా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని, ఎప్పుడైతే మనం అగరగర వాడి ఏ వంట అయితే చేస్తున్నామో అది 100% ఫ్రిడ్జ్లోకి వెళ్ళాల్సిందే. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఒక 20 నిమిషాల పాటు డీప్ ఫ్రీజర్లో పెడితే 100% మనకు అది మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో ఇటువంటి అగరగర్ వేసి ఇటువంటి వంటలు మనం చేసుకునేటప్పుడు ఒక 20 మినిట్స్ పోస్ట్ కుకింగ్ టైం మనకు కావాల్సిందే, లేకపోతే మనకు ప్రాపర్ కన్సిస్టెన్సీ రాదు. సో అదే కదా మెయిన్ పిల్లల్ని ఆకర్షించేది. మనకు కొంచెం బయట తినేదానికి సమానంగా ఉండేది అంటే మనకు ఈ అగరగర్ వేయడం వల్లే. సో దానికి కరెక్ట్గా తెలియాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. ఓకే, సో ఇది ఒక 5 మినిట్స్ వరకు చక్కగా మనం కలిపేసుకుంటూ అలా ఉంటే, సో ఇది ఇలా చక్కగా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ దగ్గర పడేంత వరకు చక్కగా మరిగించుకోవాలన్నమాట. ఇది 100% ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. మనం చక్కగా కొబ్బరి తాటి ముంజలు తయారీ విధానంలో భాగంగా చక్కగా మనము అగరగర్ వేసేసుకున్నాము, లేత కొబ్బరి వేసేసుకున్నాము, కొబ్బరి నీళ్లు వేసేసుకున్నాము, పొడి వేసేసుకున్నాము. ఓకే, ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాం. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికిందండి అది. అయితే మీకు ఇప్పుడు ఇలా ఉంది, మనకి ఎలా దగ్గర పడుతుంది అని మీరు అస్సలు కంగారు పడకండి. వేడి మీద ఇలాగే ఉంటుంది. దీన్ని మనము ఒక కప్పులోకి వేసిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లోకి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనకు అసలైన కన్సిస్టెన్సీ వస్తుంది. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదిగోండి ఇలా చక్కగా 2 కప్పులు అంటే ఈ సైజెస్లో తీసుకున్నాను. అంటే గాజు అయితే బాగుంటాయి కదా చూడడానికి, అందుకనమాట. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి అసలు. ప్రస్తుతానికి ఇది చాలా వేడివేడిగా ఉంది. మనం ఈ టైంలో మాత్రం అస్సలు దీన్ని టేస్ట్ చేయకూడదు, బాగోదు కూడా. దీన్ని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత తీసి టేస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే అంతకన్నా ముందు కొబ్బరి తాటి ముంజలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అగర్ కొద్దిగా, కొబ్బరి నీళ్లు 2 కప్పులు, లేత కొబ్బరి గుజ్జు 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు. కొబ్బరి తాటి ముంజలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన అగర్, లేత కొబ్బరి ముక్కలు, పటికి బెల్లం పొడి, కొబ్బరి నీళ్లను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పాన్ లో వేసి బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే కొబ్బరి తాటి ముంజలు రెడీ.